నమస్తే. ఈరోజు ఇక్కడ హనుమకొండ మరి భీమారం రామారంలోని ఈ ఫ్లైఓవర్ దగ్గర మనం నూతన ఆల్ఫోర్స్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అఫీషియల్గా కూడా గతంలో ఉన్న మా భీమారంలో ఉన్న కళాశాలను ఇక్కడ షిఫ్టింగ్ తీసుకుని ఇక్కడ మరి బాయ్స్ జూనియర్ కాలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్ఫోర్స్ హనుమకొండ వరంగల్, ఇది 6వ బ్రాంచ్ని ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి అనతి కాలంలోనే హనుమకొండ వరంగల్ జిల్లాల్లో మరి ఆల్ఫోర్స్ మంచి ఫలితాలను సాధిస్తూ మరి మన్నలను పొందుతూ తల్లిదండ్రుల మన్నలను పొందుతూ ముందుకు సాగిపోతున్నది. ఇక్కడ ఈ నూతన భవనంలో పిల్లలకు మరి అన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్న హాస్టల్, తర్వాత బ్యూటిఫుల్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్, తర్వాత లైబ్రరీ, అంటే ఒక నూతన వసతులతోటి మరి హనుమకొండలోనే ప్రప్రథమంగా మరి ఒక మంచి రెసిడెన్షియల్ కళాశాల అన్న విధంగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ చూసుకున్నట్లయితే హనుమకొండ నుంచి కూడా ఓవరాల్ కరీంనగర్ నుంచి కాకుండా హనుమకొండ నుంచి కూడా ఈ సంవత్సరం ఒక 6 చిన్నారులకు ఐఐటీలో సీట్లు రాబోతున్నాయి. మరి రేపు నీట్ ఫలితాలు రాబోతున్నాయి. అందులో కూడా సుమారుగా ఒక 15 మందికి ఎంబీబీఎస్లో సీట్లు రావడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఇంటర్మీడియట్ ఫలితాలు, ఎంసెట్ ఫలితాలు అనేది కామన్ అయిపోయింది. అది కాకుండా ఇవల్ల మెయిన్స్, అడ్వాన్స్, నీట్ మీద మనం ఫోకస్ చేస్తూ ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఈ స్టార్ట్ చేసిన శుభ సందర్భాన మరి మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు చేస్తున్న మా యొక్క తల్లిదండ్రులు, అట్లాగే నిరంతరం వర్క్ చేస్తూ మరి దీనికి మంచి నేమ్ వచ్చే విధంగా వెన్నుదండుగా ఉన్న మా జోనల్ ఇన్ఛార్జ్, ఆల్ ప్రిన్సిపాల్స్, అడ్మిన్ స్టాఫ్ని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకు కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో 2026-27లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ఆశాభావంతో ముందుకు వెళ్తున్నాం. మాకు ఎల్లవేళలా సహాయ సహకారం అందిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.